హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాము టెక్నికల్ అండ్ ట్రిక్ ఛానల్. ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతికి గాను 2024-25 సంవత్సరానికి ఉచిత సీటు కొరకు ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. యాక్చువల్గా మనకు మార్చి 5 నుండి రిజిస్ట్రేషన్స్ అయితే జరగాల్సి ఉంది. కానీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకి 6వ తేదీ నుండి వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనందరికీ కూడా తెలుసు, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి ప్రీవియస్గా వీడియో అయితే చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో 2024-25 సంబంధించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అని లైవ్ ప్రాసెస్ ద్వారా మీకైతే నేను చూపించబోతున్నాను. అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ అయితే మీరైతే పొందవచ్చు. ముందుగా మనము csc.ap.gov.in అనే వెబ్సైట్ అయితే మనం అయితే ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకోగానే మనకి ఈ విధంగా పేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, మనకి ఫ్లాష్ అని చెప్పి కిందన RTE 12-1C అడ్మిషన్స్ లింక్ ఫర్ 25% కోటా ఇన్ ప్రైవేట్ స్కూల్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 ఈజ్ ఎనేబుల్డ్ నౌ. లాస్ట్ డేట్ ఈస్ 25th March 2024 టు అప్లై, క్లిక్ హియర్ అని అయితే మనకైతే క్లియర్గా అయితే వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. సో దీని ద్వారా మనం అయితే లింక్ అయితే మనం అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్ అనేది మనకి 25th March అయితే ఉంది. ఇక పక్కన క్లిక్ హియర్ ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ప్రాసెసింగ్ అయ్యి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన లింక్ మీకు కింద ఉన్న డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుండి క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఈ పేజీకి అయితే రావడం జరుగుతుంది. ఇక మీరు చూడొచ్చు, మనకి స్క్రోలింగ్ అయితే అవుతుంది కదా పైన ఒకటి పాయింట్. సో దాన్ని చూసుకున్నట్లయితే మనకి అప్లికెంట్ ఆప్షన్ ఫర్ CBSE, ICSE, IB సిలబస్ స్కూల్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 5 years యాజ్ ఆన్ 1st April 2024 అండ్ application opting for state syllabus schools should have completed 5 years as on 1st June 2024 అని అయితే ఇచ్చారు. అంటే మనకి CBSE సిలబస్ సంబంధించి 1st April 2024కి 5 years అనేది కంప్లీట్ అయితే అయి ఉండాలని చెప్తున్నారు. అలానే స్టేట్ సిలబస్కి సంబంధించి 1st June 2024కి మనకి 5 years అనేది కంప్లీట్ అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు. ఈ పాయింట్ అయితే మీరైతే గమనించండి. సో వన్స్ అయిపోయాక మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. రిజిస్టర్, లాగిన్, చేంజ్ పాస్వర్డ్. దానిలో ఫస్ట్ది రిజిస్టర్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మనకి రిజిస్టర్ హియర్ అని చెప్పి మనకి కింద రెడ్ మార్క్లో 3 steps అయితే ఇచ్చినారు. సో దానిలో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకున్నాక మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మొబైల్కి అనేది వస్తుంది అని చెప్పేసి అయితే మనకైతే చెప్తున్నారు. సో అలానే సెకండ్ స్టెప్లో చూసుకున్నట్లయితే మనకి ఆఫ్టర్ లాగిన్ అప్లికేషన్ మనకి స్కూల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నారు. అలానే థర్డ్ స్టెప్లో మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్న స్కూల్స్ ఆ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలని అయితే చెప్తున్నారు. దాని కింద చూసుకున్నట్లయితే మనకి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి చైల్డ్ ఈజ్ హ్యావింగ్ ఆధార్ నెంబర్, అలానే సెకండ్ ఆప్షన్ చైల్డ్ ఈజ్ నాట్ హ్యావింగ్ అన్ ఆధార్ నెంబర్ అయితే 2 ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే చైల్డ్కి ఆధార్ నెంబర్ ఉన్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ ద్వారా మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చైల్డ్ది మనం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదు చైల్డ్కి ఆధార్ నెంబర్ లేదు అంటే సెకండ్ ఆప్షన్ చైల్డ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఆధార్ నెంబర్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి పేరెంట్ కానీ గార్డియన్ది కానీ ఆధార్ నెంబర్ ఇచ్చి మనం అయితే రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో నేను చేసే అప్లికేషన్స్కి చైల్డ్కి ఆధార్ నెంబర్ ఉంది కాబట్టి నేనైతే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కింద చైల్డ్ యొక్క ఆధార్ నెంబర్ అయితే నేనైతే ఇక్కడైతే ఎంటర్ చేస్తున్నాను. సో చైల్డ్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకున్నాక మనకి కిందన గో అని అయితే ఉంటుంది. సో ఆ గో అనే ఆప్షన్ మీద అయితే మనం అయితే క్లిక్ చేసుకోవాలి. సో దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి ప్రాసెసింగ్ అయ్యి మనకైతే డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. దానికోసంగా మనకి అప్లికేషన్ని కొంచెం కిందకైతే స్క్రోల్ చేసుకుందాము. సో కొంచెం కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మీరు చూడొచ్చు, ఇక్కడ స్టూడెంట్ ఫుల్ నేమ్ అని చెప్పి మనకి ఆధార్ యొక్క డీటెయిల్స్ అయితే మనకి ఫెచ్ అయ్యి ఆ చైల్డ్ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. సో అలానే మనకి పక్కన స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబరు, దాని కింద స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. సో ఇదైతే మనం మాన్యువల్గా అయితే మనం అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ని. అలానే మనకి పక్కన మనకి మెయిల్ ఐడి అయితే అడుగుతుంది. సో మీ దగ్గర ఉన్నట్లయితే ఎంటర్ చేయొచ్చు, లేదంటే లేదు, ఇది మ్యాండేటరీ అయితే కాదు. అలానే దాని కింద డిస్టిక్, మండలు అవన్నీ కూడా మనకి ఆధార్ డీటెయిల్స్ ప్రకారం ఫెచ్ అయితే అవడం జరుగుతుంది. అలానే కింద మనకి సెక్రటరీ అయితే అడుగుతుంది. సో ఇది మీరు ఏ సచివాలయంలో అయితే మీరైతే మ్యాపింగ్ అయితే అయ్యిందో సో అదైతే మీకైతే ఇక్కడైతే రావడం జరుగుతుంది. సో మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ. అలానే పక్కన మనకి హౌస్ నెంబర్ కూడా మనకైతే ఇక్కడైతే డిఫాల్ట్గా అయితే రావడం జరుగుతుంది. సో ఈ హౌస్ నెంబర్ కింద మనకి చూసుకున్నట్లయితే పిన్ కోడ్ అయితే అడుగుతుంది. సో ఇక పిన్ కోడ్ దగ్గర మనకి డిఫాల్ట్గా అయితే రాలేదు, దీని అయితే మనం మాన్యువల్గా అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అలానే దాని పక్కన చూసుకున్నట్లయితే మనకి మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది మనకి డిఫాల్ట్గా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడైతే మీరైతే జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోండి. ఈ మొబైల్ నెంబర్ మీది కాదన్నట్లయితే
ప్రెజెంట్ మీ దగ్గర లేనట్లయితే మీరైతే మీ దగ్గర ఉన్న ప్రెజెంట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే మీకు యూజర్ నేమ్ గాని, పాస్వర్డ్ గాని మొబైల్‌కి అయితే వస్తుంది. అలానే దాని కింద చూసుకున్నట్లయితే మనకి రైస్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఇదైతే మ్యాండేటరీ అయితే కాదు. మీ దగ్గర ఉంటే ఎంటర్ చేయొచ్చు. లేదంటే దీన్నైతే వదిలేయొచ్చు. అలానే దాని పక్కన చూసుకున్నట్లయితే మనకి ఏజ్ అయితే అడుగుతుంది. సో ఏజ్ దగ్గర మనకైతే డిఫాల్ట్‌గా అయితే రాలేదు. సో ఈ ఏజ్ రావాలంటే మనం పైన డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా! స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్. సో అది ఎంటర్ చేసినట్లయితే మనకి ఆటోమేటిక్‌గా ఇక్కడ ఏజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకైతే అర్థమైపోతుంది. ఎవరైతే మీరు చైల్డ్‌ది ఎంటర్ చేస్తున్నారో వాళ్ళు ఎలిజిబుల్లా కాదనేది మీది ఇక్కడే మనకైతే చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నేనైతే స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వడం జరిగింది. సో నాకైతే ఇక్కడ ఏజ్ 5 అని చెప్పి ఎలిజిబుల్ అయితే చూపిస్తుంది. సో ఒకవేళ నాట్ ఎలిజిబుల్ అయితే మీకు ఈ విధంగా అయితే పాపప్ అయితే రావడం జరుగుతుంది. యాస్ పర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని అయితే మనకైతే ఇక్కడ క్లియర్‌గా అయితే ఇదైతే చూపించడం జరుగుతుంది. సో దీన్ని బట్టే మనమైతే ఇక్కడైతే మనమైతే చెక్ చేసుకోవచ్చు ఎలిజిబుల్లా కాదా అనేది. సో ఇంకా దీని గురించి డౌట్ ఉన్నట్లయితే మీకు ఇక్కడ చూసుకోవచ్చు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సో వాళ్ళకైతే మనకి 1 ఏప్రిల్ 2018 నుండి మార్చి 31 2019 మధ్యలో పుట్టిన వారైతే ఉండాలి. స్టేట్ సిలబస్‌కి అయితే మనకి జూలై 1 2018 నుండి 30 జూన్ 2019 మధ్య పుట్టిన వారైతే దీనికైతే ఎలిజిబుల్. సో దీన్ని బట్టి మనమైతే క్లియర్‌గా అయితే మనమైతే తెలుసుకోవచ్చు. సో తర్వాత మనకి ఈమెయిల్ ఐడీ అయితే మనమైతే అడుగుతుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడీ అయితే ఎంటర్ చేసుకోండి. అలానే దాని కింద మనకి ఈ డీటెయిల్స్ అయితే డిఫాల్ట్‌గా అయితే రావడం అయితే జరుగుతుంది. అలానే దాని కింద మనకి పిన్ కోడ్ అయితే ఉంది కదా! సో ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్ అయితే మీరైతే ఎంటర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలానే ఇక్కడ మొబైల్ నంబర్ దగ్గర మీ యొక్క మొబైల్ నంబర్ ప్రెజెంట్ ఏదైతే మీ దగ్గర ఉందో ఆ మొబైల్ నంబర్ అయితే మీరైతే ఎంటర్ చేసుకోండి. సో ఎంటర్ చేసుకున్నాక మనకి కిందన రైస్ కార్డ్ నంబర్ అయితే అడుగుతుంది. సో మీ దగ్గర ఉంటే ఇవ్వచ్చు లేదంటే లేదు. అలానే మనకి పక్కన ఏజ్ అయితే మనకైతే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మనకైతే ఇదైతే రావడం జరుగుతుంది. అలానే కింద మనకి జెండర్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ దీని కింద సెలెక్ట్ అని ఉంది కదా! సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి చైల్డ్ యొక్క జెండర్ అనేది మనం అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో జెండర్ సెలెక్ట్ చేసుకున్నాక దాని పక్కనే మనకి రిలీజియన్ అయితే ఉంటుంది. సో దాని మీద అయితే కింద సెలెక్ట్ రిలీజియన్ ఉంది కదా! సో దాని మీద క్లిక్ చేసి సో చైల్డ్ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో అదైతే మనం అయితే సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో రిలీజియన్ సెలెక్ట్ చేయగానే మనకి నెక్స్ట్ స్టెప్ క్యాస్ట్ అయితే అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ క్యాస్ట్ ఉంది కదా కింద. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేయగానే మనకి క్యాస్ట్ అయితే అడుగుతుంది. బీసీయా, మైనారిటీయా, ఓసీయా, ఎస్సీ, ఎస్టీ. సో వీటిలో ఏదైతే అదైతే మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం పేజీని అయితే కిందకైతే స్క్రోల్ చేసుకుందాము. సో పేజీని కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి చైల్డ్ హ్యావింగ్ పేరెంట్ గార్డియన్ అయితే అడుగుతుంది. సో చైల్డ్‌కి పేరెంట్ ఉన్నట్లయితే మనం పేరెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా గార్డియన్ అయితే గార్డియన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసినా గానీ మనకి వారి యొక్క నేము అలానే ఆధార్ నంబర్ అయితే మనం అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో నేనైతే పేరెంట్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ కింద పేరెంట్ యొక్క నేము అలానే పేరెంట్ యొక్క ఆధార్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. సో ఎంటర్ చేసుకున్న కింద ఆప్షన్ డూ యూ హ్యావ్ సిబ్లింగ్ ఎల్డర్ 1 అయితే అడుగుతుంది. సో పిల్లలకి ఎవరైనా సిబ్లింగ్ ఉన్నట్లయితే వారి యొక్క యెస్ ఆర్ నో అని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు యెస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే వారి యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సిబ్లింగ్ యొక్క ఆధార్ నంబరు అలానే ఇక్కడ మనకి కిందన ఏదైతే సిబ్లింగ్ ఉన్నారో వాళ్ళు చదువుతున్న స్కూల్ యొక్క యూడిఐఎస్సి కోడ్ అయితే అడుగుతుంది. సో ఇది ఎంటర్ చేయడం వల్ల ఈ పిల్లవానికి కూడా మనకి అదే స్కూల్లో సీట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకనైతే ఈ ఆప్షన్ అయితే పెట్టడం జరిగింది. సో ఒకవేళ మీకు యూడిఐఎస్సి కోడ్ మీకు తెలియనట్లయితే మనకి ఇక్కడ నుండే మనం అయితే సెర్చ్ అయితే చేసుకోవచ్చు. దానికోసం కింద క్లిక్ హియర్ ఉంది కదా! సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి సెర్చ్ ఫర్ స్కూల్ యూడిఐఎస్సి కోడ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అదైతే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మనకి పక్కన మండలం అయితే ఉంటుంది. సో మండలం దగ్గర మీ మండలం అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక మనకి కిందన స్కూల్ అయితే అడుగుతుంది. స్కూల్ దగ్గర మీ సిబ్లింగ్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఏ స్కూల్ చదువుతున్నారో ఆ స్కూల్ నేమ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మీరు చూడొచ్చు ఇక్కడ స్కూల్ యూడిఐఎస్సి కోడ్ అని మనకైతే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. సో దీన్ని అయితే క్లోజ్ అయితే చేసుకోండి. సో క్లోజ్ చేసుకోగానే మీరు ఇక్కడ గమనించవచ్చు మనకి కోడ్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయితే అవడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి నేమ్ కూడా స్కూల్ యొక్క నేమ్ ఏదైతే ఉందో అది కూడా ఆటోమేటిక్గా అయితే మనకైతే డిఫాల్ట్ గా రావడం అయితే జరిగింది. ఒకవేళ ఆ చైల్డ్ కానీ సిబ్లింగ్ ఎవరు లేకుండా ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఆప్షన్ లో నో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నో సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి డీటెయిల్స్ కూడా మనకైతే ఇక్కడ ఎంటర్ చేయమని అయితే అడగదు. సో మీరు చూడొచ్చు. అలానే దాని కింద మనం చూసుకున్నట్లయితే మనకి డిస్అడ్వాంటేజ్డ్ గ్రూప్స్ అని చెప్పి మనకైతే ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే అంటుంది. సో ఒకవేళ ఉన్నట్లయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే దీన్ని అయితే వదిలేయచ్చు. అలానే ఇక్కడ నెక్స్ట్
నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకి ఈజ్ రెసిడెన్షియల్ అడ్రస్ ఆఫ్ చైల్డ్ పేరెంట్ గార్డియన్ ఈ సేమ్ యాజ్ అబో అని అయితే అడుగుతుంది. సో దాని కింద మనకి సెలెక్ట్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసినట్లే మనకి ఎస్ ఆర్ నో అయితే అడుగుతుంది. సో ఇదేంటంటే మనకి పైన ఏదైతే మనకి ఇందాక అడ్రస్ వచ్చిందో సో ఆ అడ్రస్ సేమా కాదని అయితే అడుగుతుంది. సో ఒకవేళ సేమ్ అయితే మీరైతే ఎస్ అయితే పెట్టుకోవచ్చు, లేదంటే నో అయితే సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మీరు కానీ నో కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఆ ప్రజెంట్ అడ్రస్ ప్రూఫ్ సంబంధించి ఇక్కడ మనం అడ్రస్ ప్రూఫ్ అయితే మనం అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి ఏమేమి అడ్రస్ ప్రూఫ్ మనకి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అనేది ఈ లిస్ట్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ది ఆధారు, అలానే సెకండ్ మనకి ఓటర్ ఐడెంటిటీ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోనిక్ బిల్లు, వాటర్ బిల్లు, హౌస్ ట్యాక్స్ రిసిప్ట్, డ్రైవింగ్ లైసెన్స్, కాపీ ఆఫ్ రెంటల్ అగ్రిమెంట్, రైస్ కార్డు, సో సర్టిఫికేట్ ఆఫ్ ఎంప్లాయర్, అలానే క్యాస్ట్ సర్టిఫికేట్, సో సర్టిఫికేట్ ఆఫ్ తహసీల్దారు. సో ఇవన్నీ కూడా మనం అయితే సపోర్టింగ్ డాక్యుమెంట్ కింద ప్రజెంట్ అడ్రస్కి అయితే మనం అయితే ఇవ్వచ్చు. సో ఈ చైల్డ్కి అదే అడ్రస్ కాబట్టి నేనైతే ఎస్ అయితే సెలెక్ట్ చేశాను. సో అలానే ఈ పేజీని కొంచెం కిందకైతే స్క్రోల్ అయితే చేసుకుందాము. సో ఈ పేజీని కొంచెం కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ ఆప్షన్ అనేది అప్లోడ్ స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని అయితే అడుగుతుంది. సో ఇక్కడ మనకి కొత్తగా ఈ ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. సో ప్రీవియస్ 2 yearsలో కూడా మనకైతే ఈ ఆప్షన్ అయితే లేదు. సో కొత్తగా అయితే ఇదైతే తీసుకురావడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి స్టార్ మార్కులు అయితే ఉన్నాయి కదా, రెడ్ మార్కులు. సో అవి ఉన్నట్లయితే మ్యాండేటరీగా ఆ ఫీల్డ్స్ అయితే మనం అయితే ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేనైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఈ చైల్డ్కి అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అలానే దాని కింద చూసుకున్నట్లయితే మనకి బాక్స్ అయితే ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే క్లియర్గా మనకైతే వీళ్ళైతే మెన్షన్ అయితే చేస్తున్నారు ఒక పాయింట్. సో అదేమిటంటే మనకి ఇక్కడ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి మోడిఫైడ్ అని అయితే చెప్తున్నారు. సో ఈ అప్లికేషన్ అనేది ఒకసారి సబ్మిట్ చేసినాక మనకి మార్చుకునే దానికైతే ఉండదు అని అయితే వీళ్ళైతే క్లియర్గా అయితే చెప్తున్నారు. సో మీరైతే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే 1-2 సార్లు అయితే చూసుకుని అయితే ఫిల్ అయితే చేయండి. సో ఇవన్నీ కంప్లీట్ అయ్యాక మనకి కింద రిజిస్టర్ అయితే ఉంది కదా, సో దాన్ని అయితే మనం అయితే క్లిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి ప్రాసెసింగ్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్, ప్లీజ్ యూజ్ ద రిఫరెన్స్ నెంబర్ అని చెప్పి నెంబర్ వచ్చి యాజ్ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ విల్ బి షేర్ టు యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనకి ఏదైతే వచ్చిందో రిజిస్ట్రేషన్ రిఫరెన్స్ నెంబరు అలానే మనకి పాస్వర్డ్ రెండు కూడా మన మొబైల్కి కూడా మనకైతే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మీరు చూడొచ్చు నాకైతే ఈ విధంగా మెసేజ్ కూడా మనకైతే రావడం అయితే జరుగుతుంది. ఆ డీటెయిల్స్ని ఉపయోగించి మనం అయితే ఇక్కడ లాగిన్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికోసం మనకి పక్కన లాగిన్ అయితే ఉంది కదా ఆప్షన్, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ యూజర్ నేమ్ ఆర్ అప్లికేషన్ ఐడి అయితే అడుగుతుంది, అలానే కింద పాస్వర్డ్, అలానే కింద క్యాప్చా కోడ్. సో ఈ 3 కూడా మనం అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసినాక మనకి కింద లాగిన్ అయితే ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి ప్రాసెసింగ్ అయ్యి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి పైన మెనూ ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. సో దీంట్లో సెకండ్ది హోమ్ పక్కన సెలెక్ట్ వెబ్ ఆప్షన్స్ అని అయితే ఉంటుంది. సో ఆప్షన్ అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో దా ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకోగానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి డిస్టిక్, మండలు, సెక్రటరేట్, సచివాలయం, సో ఈ 3 కూడా మనకైతే డిఫాల్ట్గా అయితే రావడం జరుగుతుంది. సో ఈ సచివాలయం ఏదైతే మనకు ఉందో సో దాని పరిధి నుంచి మనకి 1 నుంచి 3 కిలోమీటర్ రేడియస్ పరిధిలో మనకైతే స్కూల్స్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ మనకి 1 కిలోమీటర్ పరిధిలో స్కూల్స్ అయితే మనకైతే చూపించడం జరుగుతుంది. దానికోసం 1 కిలోమీటర్ ఉంది కదా, సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మనకి పక్కనే గో అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి ప్రాసెసింగ్ అయ్యి మనకి ఈ విధంగా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి కోడ్ అనేది వచ్చి కింద ఓకే అయితే అడుగుతుంది. సో ఓకే అయితే క్లిక్ చేసుకోండి. సో ఇలా మనం ఓకే చేసే కొద్దీ మనకైతే కొన్ని కోడ్స్ అయితే రావడం జరుగుతుంది. సో అన్ని కూడా మీరైతే ఓకే అయితే చేసుకోండి. ఓకే చేయగానే మనకి లాస్ట్గా మనకి లిస్ట్ ఆఫ్ స్కూల్స్లో మనకి స్కూల్ లిస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు చూడొచ్చు ఇక్కడ రెడ్ కలర్లో మనకి స్కూల్ లిస్ట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి నోట్ అని చెప్పి కొన్ని పాయింట్లు అయితే వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. దీనిలో మనకి మెయిన్ పాయింట్ చూసుకున్నట్లయితే యూజర్ కెన్ సెలెక్ట్ విత్ ఇన్ 1 కిలోమీటర్ రేడియస్ ఆఫ్ స్కూల్స్ యాజ్ ఫస్ట్ ప్రయారిటీని అయితే చెప్తున్నారు. అలానే దెన్ బేస్డ్ ఆన్ స్కూల్స్ కౌంట్ 3 కిలోమీటర్స్ రేడియస్ విల్ బి ఎనేబుల్డ్ అని అయితే చెప్తున్నారు. ఫస్ట్ మనం 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న స్కూల్స్ లిస్ట్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. అది దాంట్లో కానీ 10 స్కూల్స్ కన్నా తక్కువ ఉన్నట్లయితే మనకి తర్వాత 3 కిలోమీటర్స్ రేడియస్ పరిధిలో స్కూల్స్ అయితే మనకైతే ఓపెన్ అయితే అవుతాయని చెప్తున్నారు. అలానే మనకి కింద మనకి చూసుకున్నట్లయితే లిస్ట్ ఆఫ్ స్కూల్స్, అలానే ఇటు పక్క చూసుకున్నట్లయితే మనకి లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ స్కూల్స్ అయితే రావడం జరిగింది. 2 ఆప్షన్స్. మనం లిస్ట్ ఆఫ్ స్కూల్స్లో నుంచి మనం లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ స్కూల్స్లో అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం లిస్ట్ ఆఫ్ స్కూల్స్లో మనకి నచ్చిన స్కూల్స్ అయితే
మనమైతే ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లిస్ట్ ఆఫ్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకున్న మనకి ఇక్కడ రైట్ సైడ్ యారో మార్క్ ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మనకి లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ స్కూల్స్లో అయితే మనకైతే గ్రీన్ కలర్లో అయితే మనకైతే మనకి స్కూల్ నేమ్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. సో నేనైతే 3 స్కూల్స్ అయితే నేనైతే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి కింద ఫైనల్ సబ్మిట్ ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. దాన్ని మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి పాపప్ అయితే రావడం జరిగింది. సెలెక్షన్ ఆఫ్ స్కూల్స్ హ్యాస్ బీన్ ఫ్రీజ్డ్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ ఫైనల్ సబ్మిషన్ అయితే ఉంటుంది. ఓకే అయితే చేసుకోండి. చేసుకోగానే మనకి ప్రాసెసింగ్ అయితే ఈ విధంగా అయితే మనకైతే రావడం జరుగుతుంది. ఇక మీరు చూడొచ్చు సెలెక్టెడ్ వెబ్ ఆప్షన్స్ ఆఫ్ అని చెప్పి చైల్డ్ యొక్క నేము, అలానే అప్లికేషన్ ఐడి అని చెప్పి మనకి అప్లికేషన్ ఐడి అయితే చూపిస్తుంది. దాని కింద చూసుకున్నట్లయితే మనకి సెలెక్టెడ్ బిలో స్కూల్స్ సక్సెస్ఫుల్ అని అయితే రావడం జరిగింది. సో మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్న స్కూల్స్ కూడా మనకైతే ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది. మనకి డిస్ట్రిక్ట్ నేము, మండలం, స్కూల్ నేము ఇవన్నీ కూడా చూపించడం అయితే జరుగుతుంది. సో ఇది మనం పీడిఎఫ్ అయితే మనం అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ డౌన్లోడ్ అండ్ పీడిఎఫ్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పీడిఎఫ్ కూడా మనకైతే డౌన్లోడ్ అయ్యి ఈ విధంగా అయితే ఓపెన్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక ఆప్షన్స్ ఇంకా మీరు కానీ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, అలానే చేంజ్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది దానికోసం. సో ఇప్పుడైతే మనమైతే దీనైతే లాగౌట్ అయితే చేద్దాం. దానికోసం మనకి ఇక్కడ మెనూలో లాస్ట్ ఆప్షన్ లాగౌట్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు లాగౌట్ సక్సెస్ఫుల్ అని అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మనమైతే వెబ్ ఆప్షన్స్ అయితే మనమైతే ఇవ్వచ్చు. ఒకవేళ మీరు ఈ ప్రయారిటీ చేంజ్ చేసుకోవాలన్నా లేదా కొత్తగా యాడ్ చేసుకోవాలన్నా మీరు మళ్ళీ లాగిన్ అయ్యి మనమైతే రీసెట్ చేసి మళ్ళీ అయితే మీరైతే స్కూల్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదండి. మనకైతే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి 25th వరకు కూడా మనకైతే రన్నింగ్లో ఉంటుంది. సో 25th వరకు మనకైతే రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్లోనే ఉంటాయి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మనకి లాటరీ రిజల్ట్స్ అయితే మనకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ లాటరీ రిజల్ట్స్కి సంబంధించి డేట్ అనేది మనకి ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు. యాజ్ పర్ ప్రీవియస్ మనకి నోటిఫికేషన్లో ఇచ్చిన డేట్ ప్రకారం అయితే మనకి 1 ఏప్రిల్కి అయితే మనకి లాటరీ విధానంలో ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ అయితే విడుదల చేయాలి. కానీ డేట్ అయితే మనకి రివైజ్ అయితే చేశారు. సో కొత్త డేట్ అనేది మనకైతే ఇంకా అయితే రాలేదు. సో వన్స్ రాగానే నేనైతే అప్డేట్ అయితే ఇస్తాను మీకు. అయితే ఇంకా మీకు దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నన్ను కామెంట్ రూపంలో నన్ను అయితే అడగచ్చు. సో నేను అక్కడ నుండి అయితే మీకైతే హెల్ప్ అయితే చేస్తాను. ఒకవేళ మీరు కనుక ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం తెలియకపోతే మీరు దగ్గరలోని సచివాలయం ద్వారా కూడా మీరైతే రిజిస్టర్ అయితే అవ్వచ్చు. 2024 ఏపీ ఆర్టీకి సంబంధించి మొత్తం మనకి 9,350 ప్రైవేట్ స్కూల్స్ అయితే ఇందులో అయితే రిజిస్టర్ అయితే అయి ఉన్నాయండి. అంటే దాదాపుగా మనకి 90,000 సీట్లు అందుబాటులో అయితే ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ అయితే ఉన్నారో వారంతా కూడా తప్పకుండా దీనిలో అయితే రిజిస్టర్ అయితే అవ్వండి. ఎందుకంటే మనకి 2023-24 సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 19,000 మంది పిల్లలు మాత్రమే జాయిన్ అయితే అవ్వడం జరిగింది. దీనికి ప్రధాన కారణం చూసుకున్నట్లయితే చాలా మందికి కూడా అవగాహన లేక వాళ్ళైతే మిస్ అయితే అయ్యారు. సో అలా మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో నేను దీని గురించి అయితే ఇంతలా అయితే చెప్తున్నాను. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అందరికీ ఈ వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అంటే లైక్ చేయండి, అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.